హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ పేషెంట్‌కి మనము ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేశాము. ఒక క్విక్ క్వెషన్ ఏం అడిగిందంటే, "మేడం బెడ్ రెస్ట్ కంపల్సరీనా? అవసరమా?" లేదు, అస్సలు బెడ్ రెస్ట్ అవసరం ఉండదు. ఇన్‌ఫాక్ట్ ఈ టైంలో కొంచెం మినిమల్ యాక్టివిటీ పెట్టుకోవాలి మనము. ఫుల్ బెడ్ రెస్ట్ అంటే ఇట్ ఈస్ డెలిటీరియస్ టు యువర్ ప్రెగ్నెన్సీ. మేము చాలా టైం చెప్తాము. ఈ టైంలో ఏమో కొత్తగా మనం ట్రై చేయొద్దు. మీరు రూటీన్‌లీ డైలీ ఏం తింటున్నారో అదే తినండి. ఇట్ షుడ్ బి మోర్ ఆఫ్ ప్రోటీన్స్, లెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. టీ, కాఫీ కొంచెం తక్కువ తాగాలి. జంక్ ఫుడ్స్, ఔట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. హెల్తీ స్లీప్ ఉండాలి. కొంచెం మినిమల్ యాక్టివిటీ ఉండాలి. యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ జాబ్. ట్రావెలింగ్ కొంచెం తక్కువ చేయండి. మినిమల్ కిలోమీటర్స్‌కి ట్రావెల్ చేయొచ్చు. బరువు ఏం ఎత్తకూడదు. హెవీ ఎక్సర్‌సైజెస్ గానీ, వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ ఉండవద్దు. బట్ మినిమల్ యాక్టివిటీస్ నుంచి యూ కెన్ కీప్ యువర్ సెల్ఫ్ హెల్తీ. ఈ టైం చాలా యాంగ్షియస్ పీరియడ్ ఉంటాయి. ప్లీజ్ ట్రై టు డైవర్ట్ యువర్ అటెన్షన్ బై వాచింగ్ సమ్ గుడ్ మ్యూజిక్, మూవీ, యోగా. ప్లీజ్ బీ కేర్ ఫ్రీ ఇన్ దిస్ టైమ్ పీరియడ్. స్పాటింగ్, బ్లీడింగ్ ఉన్నాయంటే ప్లీజ్ రీచ్ ఔట్ టు యువర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ.